ఆదాయంలో కొంత చారిటీ చేస్తున్నానని తెలిపాడు. ఇందులో దాచాల్సిన విషయం ఏమీ లేదని, తనకు వచ్చిన దానిలోనే కొంత సమాజంలో అవసరం ఉన్న వారికి తిరిగి ఇస్తున్నానని సూటిగా బదులిచ్చాడు. రాజకీయాల్లోకి వస్తారా? అందుకే ఈ పబ్లిసిటీనా అని జాఫర్ అడిగిన ప్రశ్నకు తనకు అలాంటి ప్లాన్స్ లేవని చెప్పాడు. తన ఫాలోవర్స్ వల్లే తనకు ఎక్కువ గుర్తింపు వచ్చినట్లు వెల్లడించాడు. బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తాను పెద్దయ్యాక హర్షసాయిలా 10 మందికి సహాయం చేస్తానంటున్నా అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. తనను చూసి 10 మంది ఇలా సమాజంలో మారడం సంతోషం ఇస్తుందని అన్నాడు. తనకు సాయం చేయాలనే గుణాన్ని చిన్నప్పటి నుంచి తల్లి అలవరించిందని హర్షసాయి వెల్లడించాడు. ఈ క్రమంలో తన 8 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయిన విషయం గుర్తుకు రావడంతో హర్ష కళ్ళలో నీళ్లు తిరిగాయి. జాఫర్ భయ్య సైతం కంటతడి పెట్టుకున్నారు. దీనిపై మరింత లోతుగా ప్రశ్నించే ప్రయత్నం జాఫర్ చేసినా దీనిని ఇక్కడితో నిలిపేద్దామంటూ ఈ విషయంపై డిస్కషన్ వద్దని సాయి